హైదరాబాద్ లో ఓ విచిత్రమైన దొంగతనం జరిగింది. దొంగలు ఓ ఫ్యామిలీని కొట్టేశారు. నడి రోడ్డు మీద భర్తను వదిలేసి భార్యను, 2 పిల్లల్ని ఎత్తుకెళ్లిపోయారు. ఇప్పుడు దీనిపైనే నెట్టింట ఆసక్తికర చర్చ నడుస్తోంది. హైదరాబాద్ లో ఓ ఫ్యామిలీ విగ్రహాలు మిస్ అయ్యాయి. నగరంలో జూబ్లీహిల్స్ నార్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్లు ఒక మోడర్న్ ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. ఆ విగ్రహాలు ఎంతో మందిని ఆకట్టుకునేవి. ఈ నేపథ్యంలోనే ఎంతో మంది ఆ విగ్రహాల వద్ద సెల్ఫీలు తీసుకునేవారు. అయితే తాజాగా ఆ విగ్రహాల ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు కనిపించడం లేదని, ఆ విగ్రహాలను దొంగలు దొంగిలించారని తాజాగా నెట్టింట చర్చనీయాంశంగా మారింది. అయితే ప్రస్తుతం ఆ విగ్రహాలు అధికారులు తీసుకువెళ్లారా లేక చోరీకి గురైందా అన్న విషయంలో స్పష్టత లేకుండా పోయింది. హైదరాబాద్ లో రోడ్డు సుందరీకరణలో భాగంగా 2021లో జీహెచ్ఎంసీ సంతోషమైన కుటుంబం థీమ్ తో భార్యాభర్తలు, పిల్లలు నవ్వుతూ నడుచుకుంటూ వెళ్తున్నట్టుగా విగ్రహాలను పెట్టారు. గత 4 రోజుల నుంచి ఫ్యామిలీ మెన్ పక్కన భార్య, 2 పిల్లల విగ్రహాలు కనిపించడం లేదు. దీంతో ఫ్యామిలీ మెన్ ఒంటరివాడయ్యాడంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి. ప్రతిరోజు ఈ రోడ్డు వైపు నుంచే ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ విషయం మాత్రం అటు జీహెచ్ఎంసీ అధికారుల్లోనూ, ఇటు వివిధ శాఖల ఉన్నతాధికారుల దృష్టిలోనూ పడకపోవటం గమనార్హం. ఇక్కడి విగ్రహాలు కావాలని తొలగించి మరో చోట పెట్టారా, దొంగలెత్తుకు వెళ్లారా అన్న విషయంపై విచారణ జరపాలని, బోసిపోయి ఉన్న ఈ కూడలిని చూడలేకపోతున్నామని నెటిజన్లు అంటున్నారు. అయితే సుందరీకరణ పనుల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఈ విగ్రహాలు అధికారులే తొలగించారని చెప్తున్నా ఇంతవరకు ఈ విషయంలో ఎవరూ స్పందించలేదు. హైదరాబాద్ లో ఫ్యామిలీ మాయమైంది. అవును, మీరు విన్నది నిజమే. జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్ళు 2001లో మోడర్న్ ఫ్యామిలీ విగ్రహాలను ఏర్పాటు చేసింది. అందులో భార్య, కొడుకు, కూతురు కనిపించకుండా పోయారని, ఆ విగ్రహాలు ఎవరో దొంగిలించారనే వార్త నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. వాటికి సంబంధించిన ఫోటోలు సైతం వైరల్ గా మారాయి. దీంతో నెటిజన్లు ఆ విగ్రహాలు ఎలా పోయాయని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు అవి జీహెచ్ఎంసీ తొలగించిందా లేదా ఎవరైనా దొంగలించారా అనే దానిపై ఇంకా ఎటువంటి స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా నెటిజన్లు ఫ్యామిలీ మ్యాన్ కుటుంబాన్ని కోల్పోయి ఒంటరివాడయ్యాడంటూ ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. కెమెరామెన్ వీరబాబుతో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.